హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే సండే మార్నింగ్ అనమాట. నాకు ఎందుకో ఈరోజు అసలు లేవాలని అనిపించలేదు. సమ్ మూడ్ ఆఫ్ అలా ఉండింది, ఎందుకో తెలీదు. సమ్ డేస్ మనం ఎర్లీ మార్నింగ్ లేచిన అలా ఫీలింగ్ ఉంటుంది కదా, ఏం చేయబుద్ధి అవ్వదు, జస్ట్ పడుకొని అలా ఉండాలనిపిస్తుంది అలా. సో ఇక్కడైతే టైం చూస్తే 9:57 అయిపోయిందనమాట. సో ఇంకా వాటర్ తాగుతున్నాను. అండ్ ఇదైతే వ్యూ నాకు చాలా మంచిగా అనిపించింది. నా చైల్డ్హుడ్ డేస్లో మా విలేజ్ సరౌండింగ్స్లో ఇలాగే ఉండేది. ఇలాగే అంటే ఇలా కాదు, లైక్ చిన్న చిన్న పాండ్స్ అండ్ ఫిషెస్ ఇలా అంతా కొంచెం మంచిగా ఉండేదన్నమాట. సో అది చూడగానే ఎందుకు అలా అనిపించి అలాగే ఉండిపోయాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ టిఫిన్ ఉంటుందో లేదో చూద్దామని వెళ్తే ఉందన్నమాట. సో అందుకోసం అనేసి పొంగల్ పెట్టారు, తెచ్చేసుకున్నాను అనమాట కిందికి. మళ్ళీ లేట్గా వెళ్తే ఉండకపోవచ్చు అని చెప్పి జస్ట్ ఫస్ట్ తెచ్చుకొని తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను అనమాట. బ్రష్ చేసేసి ఫ్రెష్ అయ్యి తర్వాత పైకి వెళ్ళి ఆ టైంకి ఉంటుందో ఉండదో అని చెప్పి టిఫిన్ నేను ఇంకా తెచ్చేసుకొని ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ నా దగ్గర పొడి ఉందన్నమాట, పీనట్ పౌడర్ అంటారు కదా. సో అది శనగింజల పొడి అది ఉంటే ఇంకా అది కొంచెం మిక్స్ చేసుకుంటే ఇక్కడ తినేస్తున్నాను అనమాట. నాకు ఎందుకో తింటున్నప్పుడు ఏదో ఒక మూవీ అలా చూడడం అలవాటు. సో అందుకని గోదావరి మూవీ చూస్తున్నాను. అండ్ ఇక్కడైతే మ్యాంగోస్ సోక్ చేస్తున్నాను అనమాట. బికాజ్ డైరెక్ట్గా మ్యాంగోస్ తిన్నామంటే కొంచెం బాడీకి ఎక్కువ హీట్ అని చెప్పారు. సో అందుకోసం అనేసి నేను ఇంకా ఇలా వాటర్ వేసి సోక్ చేసుకుంటున్నాను అనమాట మ్యాంగోస్. అండ్ అవి సోక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం స్కిన్ కేర్ మీద కొంచెం అంటే ఎవ్రీడే హ్యాబిట్ లాగా చేసుకుంటున్నాను అనమాట. లైక్ నేను సన్ స్క్రీన్ ఇంతకుముందు ప్రీవియస్గా యూజ్ చేస్తూ ఉండలేదు, ఇప్పుడైతే కొంచెం యూజ్ చేయాలనిపించింది. సో అందుకోసమని కొంచెం స్కిన్ కేర్ అలా అంతా కొంచెం లెగ్స్కి అలా అంతా వ్యాజ్లిన్ తర్వాత సన్ స్క్రీన్ అలా అంతా యూజ్ చేసిన తర్వాత నేను ఇంకా బ్యాగ్ తీసుకొని మా కజిన్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ ఈ ట్రావెల్ బ్యాగ్లో మొత్తం నా రిజైన్ ఆర్ట్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఏవైతే నా దగ్గర మినిమం క్వాంటిటీలో థింగ్స్ ఉన్నాయో అవన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. పైన పెట్టడానికి స్పేస్ లేదు మా రూమ్లో, అసలు ఫుల్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్సే ఉన్నాయి. సో అందుకోసమని నా ఫ్రెండ్ అక్కడ నాకు కొంచెం స్పేస్ ఇచ్చిందనమాట. సో అక్కడ పెట్టుకున్నాను నేను ఇంకా ఆ ట్రావెల్ బ్యాగ్ని. దట్టు అది ట్రావెల్ బ్యాగ్ చిన్నగానే ఉంది కాబట్టి అక్కడ సరిపోయిందనమాట. ఇంకైతే నేను నా రూమ్కి లాక్ వేసేసి ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. నేనైతే 4th ఫ్లోర్లో ఉంటాను, మా సిస్టర్ వచ్చి కజిన్ సిస్టర్ 6th ఫ్లోర్లో ఉంటారనమాట. సో ఇంకా తన రూమ్కి అయితే నేను ఇలా ట్రావెల్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను. ఈ రీజన్ రిలేటెడ్ మేమిద్దరం ఈరోజు కొంచెం ఇది థర్డ్ టైం అనుకుంటా నేను ఈ రిజైన్ ఆర్ట్స్ మీద ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేయడం. ఏదైతే నేను మా సిస్టర్ వాళ్ళ రూమ్కి వచ్చానో అక్కడైతే కిచెన్ ఉందన్నమాట, ఇక్కడైతే డైనింగ్ హాల్ ఉంది అండ్ పక్కనే మా అక్క వాళ్ళ రూమ్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే వీళ్ళకి బెల్ అది మనం క్లిక్ చేసినా కూడా వర్క్ అవ్వట్లేదు అనమాట, అందుకని తలుపు అలా తడుతున్నాను. నెక్స్ట్ అయితే మా సిస్టర్ వాళ్ళ రూమ్లోకి వచ్చేసాను. లాస్ట్ నైట్ సాటర్డే మేమిద్దరం అనుకున్నాం అనమాట, ఈరోజు ఏదో లైక్ సండే మనం ఏదో ప్రయోగం చేయాలి ఈ రిజైన్ ఆర్ట్స్తో అని చెప్పి. సో అందుకోసం అనేసి ఇంక నేను మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి, బట్ వెళ్ళాను అనమాట ట్రావెల్ బ్యాగ్ తీసుకొని. ఏంటి మొత్తం తీసుకొని వచ్చేసావు అన్నారు మా అక్క. నేనైతే ఇంకేమైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ లైక్ నేను చేసినవి నా దగ్గర ఏమేమి థింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా తనకి చూపిస్తూ వచ్చానమాట. నేను చేసిన ఇయర్ రింగ్స్ అండ్ యూవీ రీజన్ ఉంటుంది కదా అది ఇలా అని చెప్పి. అండ్ ఇదనమాట నా చిన్న ట్రావెల్ బ్యాగ్, మొత్తం అవే ఫిల్ అయిపోయాయి. ఇవైతే నేను తీసుకున్న అన్ని మౌల్డ్స్ అనమాట, ఎందులో ఏం చేద్దాం చూడండి అని చెప్పి అన్నీ తనకి చూపిస్తున్నాను అనమాట. ఏది తీసుకోవాలి ఏంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పి. మా సిస్టర్ ఎప్పుడు ఫోన్లో రీల్స్ అలా చూడడం తప్ప డైరెక్ట్గా తనైతే ఎప్పుడు చేయలేదు. నేనైతే ఇది చేయడం థర్డ్ టైం అనమాట. సో నేను ఛాన్స్ తనకే ఇచ్చాను, నువ్వు ఏమన్నా చేయి, నేను జస్ట్ నీకు హెల్ప్గా ఉంటాను, వీడియో తీసుకుంటాను అంతే అని చెప్పాను అనమాట. నేను ఆర్డర్ చేసినప్పుడు మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో ఆర్డర్ చేసినప్పుడు నాకు అంత అనిపించలేదు, కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే అసలు ఎన్ని మౌల్డ్స్ ఉన్నాయిరా బాబు నా దగ్గర అనిపించింది. నేను చాలా ఐడియాసే ఉన్నాయి నాతో చేయాల్సినవి, ఈ మౌల్డ్స్తో చూస్తాను ఒకసారి. బట్ డామ్ షూర్ మంచి అవుట్పుట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి హరీగా లేకుండా కొంచెం సింపుల్గానే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే అన్నీ మా సిస్టర్ చూసి ఏదో ఫోన్లో ఒకటి కనిపిస్తే దాంతో ఇది చేద్దామని చూస్తున్నారనమాట. మా సిస్టర్ అయితే ఇలా ఒక టేప్ తీసుకొని దాని మీద అది ప్లేస్ చేసి, ఈ ఫ్లవర్ నేను లైక్ డ్రైది నేను అమెజాన్లో తీసుకున్నాను అండ్ దాంతో ట్రై చేస్తాను అన్నారనమాట. ఏదో రీల్ చూపిస్తే యూట్యూబ్లో దానిలాగా చేయడానికి ట్రై చేస్తా అన్నారు. అండ్ నా దగ్గర ఎక్కువ కలర్ పిగ్మెంట్స్ బ్లాక్ వైట్ అలా ఏం లేవు. సో తనకి ఈ పిగ్మెంట్ యూజ్ చేద్దామని అనిపించింది. ఈ కలర్ నేమ్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తుకు రావట్లేదు, సమ్ ఏదో కలర్ అనమాట. సో అది తీసుకొని ఫస్ట్ కొంచెం లిక్విడ్ లాగా రిజైన్ యూజ్ చేశారు
అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ పెట్టేశారనమాట. నేనైతే ఫస్ట్ ఇదైతే మనం వేసుకున్న తర్వాత కొంచెం హార్డ్ అయితే మళ్ళీ డిజైన్ వేస్తే బాగుంటుంది, లేకపోతే కొంచెం లైక్ ప్రాపర్గా హార్డ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అన్నట్లు చెప్పానమాట. సో ఇంకా కొంచెం లిక్విడ్ అలాగే మిగిలిపోయింది ఈ కలర్ది. సో అందుకోసమని మా సిస్టర్ ఈ మౌడ్లో కొంచెం వేస్తాను నేను, ఈ దానికి ఎలా వస్తుందో చూద్దామని చెప్పి తను అలా వేశారనమాట. నేనైతే ఇక్కడ మనం ఈ లైట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఫాస్ట్గా హార్డ్ అవుతాయని చెప్పాను. సో అందుకోసం అనేసి ఇంకా ఆ లైట్ది పెట్టేసాం. నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం రిజైన్ లిక్విడ్ ఆ పిగ్మెంట్ది కలర్ది అలాగే ఉండిపోయింది, ఎందుకు వేస్ట్, ఏదో ఒక స్టడ్స్ అలా చేద్దామన్నారనమాట. సో అందుకోసం అనేసి మేము ఇంకా ఇయర్ రింగ్స్ రిలేటెడ్ మౌల్డ్ ఉంటే అందులో ఆ కలర్ కొంచెం ఉన్నది లిక్విడ్ అందులో వేసామన్నమాట. కొంచెం హార్డ్ అయిన తర్వాత అవి పెడతాం కదా బ్యాక్ హుక్స్, అలా అవి పెట్టచ్చులే లైక్ స్టడ్స్కి అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇక్కడైతే ఇటు సైడ్ ఇది ఫుల్గా హార్డ్ అయిపోయింది ఆ లైట్ కింద. సో ఇప్పుడు స్టడ్స్ది ఆ లైట్ కింద పెట్టేసి మేము ఇది తీసుకున్నాం అనమాట. ఇదైతే హార్డ్ అయిపోయింది అండ్ మళ్ళీ కొంచెం లిక్విడ్ దాని మీద యూజ్ చేయాలి కాబట్టి మా సిస్టర్ ఆ లిక్విడ్ దాని మీద వేస్తున్నారనమాట. ఇక్కడైతే ఇలా మా సిస్టర్ మొత్తం చేస్తున్నారనమాట. నేను అన్నాను, నీకు ఏదైనా కావాల్సి వస్తే నేను చెప్తాను తప్ప నేనైతే ఏం హెల్ప్ చేయను, ఈరోజు నువ్వే చేయి, నేను చూస్తాను, జస్ట్ ఎంజాయ్ చేస్తాను అన్నట్లు చెప్పాను అనమాట. సో ఆ లిక్విడ్ ఇంకొంచెం మిగిలిపోయి ఉంటే ఇందులో వేస్తున్నారు, లైక్ అవి బ్యాక్ సైడ్ పెడతాం కదా మనము, అది బాగా హార్డ్ అయిపోయిందనమాట. సో ఇవి పెడితే లైక్ ఇది కొంచెం డిజైన్ వేసి అవి బ్యాక్ సైడ్ ఏవైతే పెడతామో అది పెడితే కొంచెం మంచిగా అలా హార్డ్గా ఉండిపోతాయి దాని మీద అని చెప్పి మేము ఇలా కొంచెం డిజైన్ వేసి ఇలా పెడుతున్నాం అనమాట. మాకు ముందే క్లారిటీ లేదు కాబట్టి కొంచెం అది కొంచెం అటు ఇటుగా అయిపోయింది. కొంచెం కిందికి తీసుకొని తర్వాత ఇంకొంచెం మంచిగా పెట్టడానికి ఇద్దరం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ టైం అంటే మా సిస్టర్కి ఫస్ట్ టైం, నాకు థర్డ్ టైం అనుకోండి ఇవి చేయడం. కానీ ఇవి స్టడ్స్ లాగా నేను ఇంతకుముందు ప్రీవియస్గా చేయలేదు కాబట్టి నాకు కూడా కొంచెం ఇవి కొత్త అనమాట. అండ్ మాకంటూ స్పెసిఫిక్గా ప్లేస్ అలా ఏం సెట్ చేసుకోలేదు, మేము బెడ్ మీదే అలా ట్రై చేస్తున్నాం. అందుకే ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసుకుని ఆ చాపింగ్ బోర్డ్ కూడా ఉందన్నమాట. మేమైతే దాని మీద పెట్టి కొంచెం యూజ్ చేస్తున్నాం. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మా సిస్టర్ అది ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. ఇంకొంచెం సేపు నేను అలా పెడతాను అని చెప్పి అక్కడ లైట్ కింద పెట్టేశారు. ఇవైతే స్టడ్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. నేను నా చిన్నప్పుడు అలా తీసుకునేదాన్ని అనమాట. అవి చూస్తుంటే సేమ్ నాకు అలాగే అనిపించింది. ఇదైతే ఇంకా చైన్ పెట్టి అలా పెట్టేశారనమాట. ఎంత బాగా వచ్చింది, లాకెట్ లాగా అన్నారు. అండ్ నేనైతే ఈ రోజ్తో ఏదైనా కొంచెం డిఫరెంట్గా నాకు ఎందుకో చేయాలనిపించింది. అందుకని ఆ రోజ్ది ఆ పెటల్ లవ్ షేప్లో కట్ చేసుకున్నాను. బట్ ఏం చేయాలో నాకు తెలియలేదు. సో అందుకోసమని చూస్తుండిపోయాను. ఇక్కడైతే మా సిస్టర్ ఇవి చేశారనమాట. ఇక్కడైతే ఒక మిస్టేక్ జరిగిందనమాట. లైక్ బ్లాక్ది పిగ్మెంట్ మా దగ్గర లేదు, బట్ మా సిస్టర్ తన రూమ్మేట్కి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి లైక్ ఆ సిస్టర్ రూమ్మేట్ అక్క ఇంటికి వెళ్ళారనమాట. సో అది పిగ్మెంట్ బ్లాక్ మా దగ్గర లేదు, బట్ ఒకసారి చూద్దామని అక్రియాలిక్ కలర్స్ ఉంటాయి కదా పెయింటింగ్స్, ఆ కలర్ బ్లాక్ తీసుకొని ఈ డిజైన్లో మిక్స్ చేసి ఇక్కడ వేశారనమాట. బట్ అది అస్సలు సెట్ అవ్వలేదు. అది హార్డ్, మనం లైట్ కింద పెట్టిన తర్వాత కూడా తీసి జస్ట్ అలా టచ్ చేస్తున్నా మొత్తం అదంతా డ్యామేజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది లిక్విడ్. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఈ పిగ్మెంట్స్ తప్ప ఇంక ఇలాంటి కలర్స్, ఐ మీన్ అక్రియాలిక్ కలర్స్, అంటే వాటర్ కలర్స్ ఇలా అంతా మనం డిజైన్లో మిక్స్ చేసి ఇది కూడా యూజ్ చేయకూడదు అని మాత్రం మాకు అర్థమైంది ఆ రోజు. బట్ మా సిస్టర్ అయితే ఇది జస్ట్ ట్రై చేశారనమాట. అట్లా పెట్టి చూసాం బట్ అవ్వలేదు. నేనైతే ఇక్కడ ఇంతకుముందు లవ్ షేప్ అని చెప్పి రోజ్ పెటల్ది చూపించాను కదా, అది ఇక్కడ చేస్తున్నాను అనమాట. కొంచెం బ్లాక్ది ఎందుకు నాకు ఆ పిగ్మెంటే యూజ్ చేశాను. లైక్ పిగ్మెంట్ అని కాదు, మా సిస్టర్ బ్లాక్ది యూజ్ చేశారు కదా అక్రియాలిక్ కలర్స్ యూజ్ చేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడ్డానికి మాత్రమే ఇలా ఉన్నాయి, బట్ తీసుకొని అలా టచ్ చేస్తుంటే అది మొత్తం లిక్విడ్ అయిపోతుంది అనమాట. నేను ఆ ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తారో మా సిస్టర్ అదే కొంచెం తీసి ఇంకొంచెం ఎక్కువ డిజైన్ యూజ్ చేసి వేసాను అనమాట. మేబీ హార్డ్గా ఉండొచ్చేమోలే అని చెప్పి. అండ్ అది హార్డ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం రోజ్ది పెట్టేసి దాని మీద హెచ్ఎస్ అని రాసాను ఎందుకో అది కొంచెం. సో దాని తర్వాత నేను కొంచెం అది హార్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు లిక్విడ్ వేసాను అనమాట. మీకు చూపిస్తుంటే ఇక్కడ ఎలా ఉందో నాకు అంత క్లారిటీగా తెలియట్లేదు, కానీ బట్ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా సూపర్గా అనిపించింది.
నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. జస్ట్ ఒక ఐడియాని హెచ్ అండ్ ఎస్ లెటర్స్లో యూజ్ చేయాలి అనిపించింది నాకు. సో అది యూజ్ చేయగానే జస్ట్ ఒక ఐడియాతో బ్లాక్ ఫస్ట్ కలర్ అంతా మోడ్లో వేసి, తర్వాత ఎస్ లెటర్ అది రోజ్ మీద రాసింది వేసి, తర్వాత ఇలా డిజైన్ లిక్విడ్ వేసాను. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నాకు అనిపించింది ఇలాంటివి క్రియేటివ్గా ఇంకా ఎన్నో చేయొచ్చు నేను అని చెప్పి. అండ్ ఇదైతే హార్డ్ అయిపోయింది, తీసుకునేసాను అనమాట నేను. బట్ ఎందుకు అది చూపించలేకపోయాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను జస్ట్ ట్రై చేశాను కాబట్టి అలా ఉంది. ఇంకొంచెం క్రియేటివ్గా కేర్ఫుల్గా చేసింటే ఇంకా బాగుండేదేమో. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ ఇది చేశారనమాట. ఇది లాకెట్ చైన్ లాగా. సో మంచిగా చేశారనమాట. అండ్ మా సిస్టర్ అయితే నీ దగ్గర పెట్టేసుకో, ఇక్కడంతా ఎందుకు, నాతో ఉంటే ఎక్కడెక్కడ పడిపోతాయో నాకే తెలీదు అన్నారనమాట. సో ఈ స్టడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఈ స్టడ్స్ చూస్తుంటే నా చైల్డ్హుడ్ మెమరీసే గుర్తుకొచ్చాయని చెప్పాలి. సో ఇంకా చైన్ అవంతా కొంచెం మంచిగా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట నేనైతే. ఏదో ఫన్నీగా ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేస్తూ అవి చేసామన్నమాట. అండ్ దెన్ 1 అయిపోయింది అప్పటికే. సో ఇంకా వెళ్ళేసి బిర్యానీ పెట్టారనమాట ఈరోజు మా పీజీలో. సో బిర్యానీ తెచ్చేసుకున్నాం. అండ్ మా సిస్టర్ అయితే ఆనియన్ కట్ చేస్తున్నారు. సో అలా మంచిగా తినేసిన తర్వాత మళ్ళీ మొత్తం మంచిగా ప్యాక్ చేసుకొని సర్దుకొని ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకునేసి నేను ఇంకా వెళ్ళిపోతున్నా బాయ్ అని చెప్పి మొత్తం ప్యాక్ చేసుకునేసి నేను మా రూమ్కి వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే చాలా మంచిగా ప్రయోగాలు చేసాం ఇద్దరం. అండ్ మంచిగా ఫన్గా కూడా ఎంజాయ్ చేసాం. వీక్ మొత్తం ఆ సిస్టర్కి ఫుల్ వర్క్ ఉంటుందన్నమాట. కొంచెం కలవడానికి కూడా సెట్ అవ్వదు ఒకే పీజీలో ఉన్న. బట్ ఈ వీక్ సండే సాటర్డేస్ లైక్ సాటర్డే అండ్ సండే మాత్రమే ఆ సిస్టర్ అవైలబుల్లో ఉంటారనమాట. సో మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఇంక ఇలా నా రూమ్లోకి వచ్చేసాను అనమాట నేనైతే ట్రావెల్ బ్యాగ్ తీసుకొని. అలా దాని ప్లేస్లోకి దాన్ని పంపించేసాను మళ్ళీ నేను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో 2 టాప్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవి వచ్చే కాల్ చేశారు. సో కిందికి వెళ్ళి ఆ టాప్స్ తీసుకున్నాను అనమాట ఆర్డర్. దెన్ నెక్స్ట్ ఫ్రిడ్జ్లో క్యారెట్, బీట్రూట్ అండ్ ఆమ్లా అండ్ పంప్కిన్ అండ్ పీస్ ఒకటి లైక్ పంప్కిన్ది అండ్ పూజ రిలేటెడ్ ఫ్లవర్స్ అండ్ బిల్వ పత్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూద్దాం అనిపించింది, అసలు ఏం పెట్టాను ఏంటి అని కూడా కొంచెం మర్చిపోయినట్టు అనిపించింది. సో అందుకోసం నేను వెళ్ళి చూసాను, ఓకే ఇవి ఉన్నాయి క్లారిటీ అని చెప్పి. అండ్ నెక్స్ట్ పంప్కిన్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. కుక్ చేసుకొని తిన్నామనిపించింది. సో అందుకోసం అనేసి ఈ పంప్కిన్ పీస్ ఒకటి తీసుకున్నాను నేను. సో ఆ పంప్కిన్ అండ్ ఈ టాప్స్ తీసుకునేసి ఇంకా నేను రూమ్కి వచ్చేసాను అనమాట ఫైనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 టాప్స్ కూడా నేను తీసుకొని చూసాను. ఒకటి వచ్చి వీనెక్ ఉంది అండ్ దట్టు అది చాలా డీప్ ఉంది. సో నాకు ఎందుకు వద్దనిపించేసింది. ఇంకొకటి క్లాత్ మంచిగా అనిపించలేదు. సో మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. అండ్ ఇక్కడైతే నేను మంచిగా మ్యాంగోస్ తినేసాను, మార్నింగ్ సోక్ చేశాను కదా. అండ్ కొంచెం వర్క్ ఉంటే మేము బయటకు వెళ్ళామన్నమాట నా కజిన్ సిస్టర్ నేను మారతల్లికి. ఇక్కడైతే వెళ్ళినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. సమ్ ఫోన్ రిలేటెడ్ థింగ్ తీసుకోవాలని చెప్పి, ఫోన్ ఓపో. సో అది తీసుకోవడానికి అట్లా అంతా కొంచెం తిరిగేసాం అనమాట. అక్కడ షాప్స్ అన్నీ నైట్ ఫుల్ వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే అలాగే తిరిగేసాం, మంచిగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి వర్షంలో. దెన్ నెక్స్ట్ అలా మొత్తం షాప్స్ అన్నీ తిరిగేసి మేఘనాకి వెళ్ళిపోయేసి మంచిగా బిర్యానీ తినేసి మళ్ళీ రిటర్న్ పీజీకి కూడా వెళ్ళిపోయాము అనమాట. అండ్ ఇది ఈ వీడియోలో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.